Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. 11 ఏళ్లకే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. ముగ్గురు బిడ్డల తల్లిగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి అధినేత్రిగా మారారు. పాలకుర్తి గడ్డ మీద వెలిగబేగు చుక్కరో సొంత ఊరికి తిరిగి వచ్చారు. ఎంతో సోషల్ సర్వీస్ చేశారు. కోడల్నే ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ఆమిడాల యశస్విని అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున అమెరికాలో అంత బిజీగా ఉన్న మీరు మళ్ళీ తెలంగాణకి ఎందుకు వచ్చారు? 1994 నుంచి కూడా we were in philanthropy and social service. So social service is our big thing. మీరే పాలకుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అందరూ అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్స్ లో మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది అప్పుడు? ఇమిగ్రేషన్ అనేది ఇప్పుడు నేను 11 ఏళ్ళకి అమెరికా పోవటం వల్ల ఆఖరికి టీవీ ఛానల్కి పంపించారు, నా పేపర్ రిజెక్ట్ అయినట్టు. కమింగ్ ఎలక్షన్స్ లో అయినా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కానీ అధిష్టానం కానీ, ఎందుకంటే ఒక టిక్కెట్కి ఇద్దరం పనిచేస్తున్నాం, ఒక ఓటుకి ఇద్దరం పనిచేస్తున్నాం, ఒక కాంగ్రెస్ టికెట్ ఇస్తే అధిష్టానం ఇద్దరు విద్యార్థుల భవిత కోరుకున్నదో, నీడలేని నిరుపేదల తోడుగా నిలబడ్డదో, డబలు బెడ్రూములకు భూదానం చేసెనో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. 11 ఏళ్లకే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. 16 ఏళ్లకే పెళ్ళైంది. మగవాళ్లకు మాత్రమే సాధ్యమైన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. ముగ్గురు బిడ్డల తల్లిగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి అధినేత్రిగా మారారు. అంతటితో ఆమె ఆగిపోలేదు, మళ్ళీ సొంత ఊరికి తిరిగి వచ్చారు. ఎంతో సోషల్ సర్వీస్ చేశారు. కోడల్నే ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ఆవిడ మరెవరో కాదు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారు. ఎంటర్‌ప్రెన్యూర్ నుంచి రాజకీయాల వరకు ఆమె ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం. మేడం నమస్తే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు, ఎక్కడ చూసినా మీ వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు మీరెవరు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంది. ఇంతకీ ఎవరి ఝాన్సీ రెడ్డి గారు? ఝాన్సీ రెడ్డి అంటే వెరీ సింపుల్ పర్సన్. ఇండియాలో ఖమ్మం బనేలపాడు దగ్గర మా ఊరు. సో అక్కడ పుట్టాను 1965లో. సో అక్కడ నుంచి 5 ఏళ్ల వరకు మా ఫాదర్ తోటి మా మదర్ తోటి హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో మా ఫాదర్ చనిపోవడం జరిగింది నాకు 5 ఏళ్ళప్పుడు. సో దాని తర్వాత మళ్ళీ మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్ళి అక్కడ, అంటే యూజువల్గా ఆ టైంలో హస్బెండ్ చనిపోతే పుట్టింటికి తీసుకెళ్తారు కదా. సో అట్లా మా అమ్మమ్మ గారింటి దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ గారింటి దగ్గరే పెరగటం జరిగింది 11 ఏళ్ల వరకు. 11 ఏళ్ల తర్వాత మా మదరు వాళ్ళ కజిన్ సిస్టర్ ఉంటుంది అమెరికాలో. సో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళింది, ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ కూడా రాజకీయాల్లోనే ఉండారు. సో మా ఫాదర్ అంటే ఆ టైంలోనే తనకు 30 ఇయర్స్కే ఆ ఊరికి ఎక్కడ చుట్టుపక్కల హాస్పిటల్ లేదు, హాస్పిటల్ తీసుకురావటం, అప్పుడు డిగ్రీ కాలేజీ తీసుకురావటం అవన్నీ చేశారు. అది అప్పుడు శీలం సిద్ధారెడ్డి గారు మినిస్టర్ ఉండ. సో ఆ టైంలో ఏమైపోయిందంటే తనుంటే తొందరగా అంటే పేరు వస్తుంది, విలేజ్లో కొన్ని గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవల్లో తను చంపేశారు. తనకు పాన్ తినే అలవాటు, రైట్ ఆఫ్టర్ లంచ్ డైజెషన్కి. సో ఆ పాన్లో పెట్టి చంపేశారు సో మా ఫాదర్ని. సో దాని తర్వాత ఇంకా ఆ టైంలో ఎట్లా ఉండేదంటే కోట్లాట్లు కూడా ఎట్లా ఉండేదంటే హోల్ ఫ్యామిలీకే ఇచ్చేసేవాళ్ళు. సో అప్పుడు మా మదరు చాలా భయపడిపోయి ఇంకా వాళ్ళ తల్లిగారింటికి దాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా నేను ఇక్కడ ఉండను, నా బిడ్డని ఇక్కడ పెంచితే మళ్ళీ బతకనిస్తారో బతకనివ్వరని మా అమ్మ అమెరికా తీసుకొని వెళ్ళింది నాకు 11 ఏళ్ళప్పుడు. సో అక్కడ జర్నీ మళ్ళీ 4th గ్రేడ్ నుంచి కాలిఫోర్నియాలోనే చదివాము. నాకు 10th గ్రేడ్ హాలిడేస్, 10th అయిపోయి హాలిడేస్ ఇండియా వచ్చాము అమ్మమ్మని చూద్దామని. ఎందుకంటే నన్ను అమ్మమ్మ పెంచింది కాబట్టి అమ్మమ్మకి బాగా క్లోజ్ అఫెక్షనేటివ్. సో ఆ టైంలో మా హస్బెండ్ ప్రపోజల్ రావటం జరిగింది, రాజేందర్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ పాలకుర్తి వాళ్ళది కాన్స్టెన్సీ పాలకుర్తి తోరూరు మండల్.
చల్లపాలెం. సో తను అప్పటికే ఉస్మానియాలో మెడిసిన్ అయిపోయి ఔషధ్యం చేస్తూ ఉన్నాడు. సో ఇంకా మంచి సంబంధం వచ్చేసింది. ఆ అబ్బాయి గోల్డ్ మెడలిస్టు, మంచిగా చదువుకున్నాడు, డాక్టర్ అని. మళ్ళీ అందులో వాళ్ళకి కూడా ప్రపోజల్ వచ్చిన తర్వాత మా హస్బెండ్కి బాగా ఇష్టమైంది. ఒకటే చేసుకుంటానని ఎమ్మడబడ్డాడు. చిన్నపిల్ల చేయమని అన్నా కానీ, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అయిపోయింది కదా. స్టెప్ 1 స్టెప్ 2 మనీలాలో రాసి డాక్టర్కి మనకి లైసెన్స్ వస్తుంది అమెరికాలో రెసిడెన్సీ చేయడానికి. మళ్ళీ అది మిస్ అయితే ఇంకొక 6 నెలలు ఉండాలి. అప్పుడు ట్వైస్ ఇయరే ఇచ్చేవాళ్ళు మనీలాలో, అంటే ఆ సెంటర్స్. ఇప్పుడంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే మనీలా ఫిలిప్పీన్స్లో, సింగపూర్లో ఉండేది. దిస్ ఈజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 1982. సో ఆ టైంలో పెళ్లి చేసుకొని వెళ్ళాను. వెళ్ళి మా హస్బెండ్ అప్పుడు ఆ టైంలో 6 మంత్సే పట్టింది తనకి వీసా రావడానికి. సో నేను వెళ్ళిపోయా, తను వచ్చారు. వచ్చిన తర్వాత తను ఇంకా స్టెప్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత దాని రెసిడెన్సీలో ఎమ్మటే జాయిన్ అయ్యాడు. అంటే జనవరిలో వచ్చారు, జూన్లో జాయిన్ అయ్యారు రెసిడెన్సీకి. సో ఈ ఘాట్ రెసిడెన్సీ వెరీ అంటే ఫాస్ట్గానే వచ్చింది. ఆ టైంలో చాలా టైం పట్టేది డాక్టర్లకి రెసిడెన్సీ రావాలంటే, బికాజ్ ఈ హాజ్ అ హై స్కోర్ కాబట్టి తనకు తొందరగానే వచ్చింది. సో అట్లా మళ్ళీ మేము సంసారం న్యూజెర్సీలో పెట్టాం. సో సంసారం అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ అవర్ జర్నీ మళ్ళీ మా పెద్ద బాబు నాకు 16 ఏళ్ళకే పెళ్ళైంది. అంటే 16 ఏళ్ళకే పెళ్ళి, అమెరికాలో ఉన్నారు మీరు, అప్పటికే వద్దు అని చెప్పలేదా? అంటే అప్పుడు నాకెవరు ఓల్డర్ సిబ్లింగ్స్ లేరు కాబట్టి నాకు అసలు పెళ్ళంటే ఏంటి, ఏం జరుగుతున్నది అనేది తెలియదు ఆ టైంలో. సో ఇంకా నేను ఆ డిసిషన్ అంతా మా మదర్కి, మా కజిన్ బ్రదర్ ఉంటాడు, అంటే హీ యాక్ట్ లైక్ మై ఓన్ బ్రదర్. నాకు బ్రదర్స్ లేరు కాబట్టి సో మా బ్రదర్కి, మా మదర్కి ఐ లెఫ్ట్ ఇట్ అప్ టు దెమ్. సో ఇంకా మా బ్రదరు, మా జైజ్నాన్ ఉంటే మా ఫాదరు సిద్ధారెడ్డి గారు, అప్పుడు వీళ్ళందరూ కూడా మంచి సంబంధము చేసుకుందాం, మళ్ళీ మనకు కావాలన్నప్పుడు రారు అని వీళ్ళు కూడా, అబ్బాయి ఎలాగ అమ్మడి పడుతున్నాడు కదా, ఎమ్మడిపడి మనం చేసుకుంటే బెటర్, మనం ఒకళ్ళు అమ్మడి పడే కాడికంటే అని వీళ్ళ దే బిలీవ్ ఇన్ దట్. సో అట్లా 1982 ఆగస్ట్లో పెళ్ళైంది. సో పెళ్ళయి అమెరికా వెళ్ళి 18కే తను వచ్చిన తర్వాత, రెసిడెన్సీ వచ్చిన తర్వాత న్యూజెర్సీ వెళ్ళాము. న్యూజెర్సీలోనే నా కొడుకు 18 ఇయర్స్కి పుట్టాడు. సో అప్పటికి ఇంకా హై స్కూల్లోనే ఉన్నాను నేను. ఇంకా మా పెద్ద కొడుకుని సంకలో ఎత్తుకొని డిప్లొమాకి, అదే గ్రాడ్యుయేషన్ వాక్ దానికి వెళ్ళా. సో దట్స్ మై జర్నీ. ఏం చదువుకున్నారు మేడం మీరు? అప్పుడు నేను హై స్కూల్ తర్వాతనే అప్లై చేసుకున్నాను. ఫార్మసీ టెక్గా స్టోర్లో వచ్చింది. సో దాంతో ఏంటంటే ఇంకా మళ్ళీ నేను అది 6 మంత్స్ చేసిన తర్వాత నా ఫస్ట్ ఉద్యోగం డబ్బులు $3.25 per hour. సో ఆ డబ్బులతోటి అట్లా జాబ్ చేసుకుంటా ఉండి దెన్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకున్నాం, అంటే బ్యాంకింగ్ క్లాసెస్. ఎందుకంటే ఐ వాంట్ గెట్ ఇన్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నాకు ఎప్పుడు కూడా నా సబ్జెక్ట్, ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మై మ్యాథ్. సో అట్లా ఫైనాన్స్ నాకు అది బాగా ఫేవరెట్ నా సబ్జెక్ట్స్. సో పిల్లగాడు ఉన్నాడు కాబట్టి నేను డే టైం పోలేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అత్తగారు వాళ్ళు కూడా అప్పుడు దే ఆర్ నాట్ వెరీ రిచ్. మా హస్బెండ్ కూడా ఎల్డెస్ట్ సన్ను వాళ్ళకి. సో వాళ్ళ ఫాదర్ కూడా యంగ్గా చనిపోయారు. సో ఇంకా తను ఓల్డెస్ట్ కాబట్టి తను కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. ఎవ్రీ మంత్ ఇండియాకి డబ్బులు పంపించాలి. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదరు, 2 బ్రదర్స్, 2 సిస్టర్స్ని పోషివాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా నేను జాబ్ చేయక తప్పలేదు. నేను స్కూల్కి జాబ్ మానేసి స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో డే టైము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చేసుకుంటా నైట్ క్లాసెస్ తీసుకొని అట్లా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సో 7 ఇయర్స్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అయ్యి ప్రమోషన్స్ వచ్చి దెన్ ఐ గాట్ ఇన్ టు అకౌంట్, IRS, మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ వైర్ ట్రాన్స్ఫర్, ఆ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళాను. నాకు 2వ సంతానం డాటర్. సో నా డాటర్ పుట్టేంత వరకు కూడా నేను జాబే చేశాను. తను డెలివరీ ఇంకా 2 వీక్స్ అవుద్దన్న వరకు నేను జాబ్ చేస్తానేమో. సో తను ఇంకా పుట్టిన తర్వాత మానేసాను బ్యాంకింగ్ ఇండస్ట్రీ. దాని తర్వాత తనకు 1 ఇయర్ లోపలనే మా హస్బెండ్ వెంట ప్రైవేట్ ప్రాక్టీస్, అంటే ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటే తనకి హెల్ప్ చేసుకుంటూ తనని సెటప్ చేస్తా క్లినిక్ని అంతా అంటే
ఎస్టాబ్లిష్ చేసుకుంటా అది జరిపోయింది. అది జరిపోయి దెన్ నాకు మళ్ళీ మూడో సంతానం ఈ ఎమ్మెల్యే గారు వాళ్ళ హస్బెండ్ రాజారాం, నా చిన్న కొడుకు. సో చిన్న కొడుకు పుట్టేంత వరకు చిన్న కొడుకు 1 year అప్పుడు దెన్ వి గాట్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎట్లా అయిందంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగానే కొన్నాం. అంటే 3 పిల్లలకి కాలేజీకి కాలేజీ ఫండ్ అన్నట్టుగా. ఇన్ని బిజినెస్లు ఉండగా మీరు రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకున్నారు బిజినెస్గా? అంటే నాకు మా పెద్దమ్మ అని చెప్పాను కదా, మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ మా పెద్దనాన్న ఆయన రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. నేను అమెరికా పోయినప్పుడు నాకు 11 ఏళ్ళప్పుడు అంటే మన మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది అప్పుడు. సో ఎవరు మన సరౌండింగ్స్ ఎవరు ఏది చేస్తున్నా కానీ మనం అది చూసి నేర్చుకుంటాం. సో అప్పుడు మా పెద్దనాన్న చూసి ఆయన రియల్ ఎస్టేట్లోనే ఉండేవాడు. సో అందుకోసం నాకు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను చూస్తూ ఉండేదాన్ని. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. సో అందుట్లో ఇంకోటి అంటే ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు తొందరగా అడాప్ట్ అవుతాం మనం కూడా, అంటే ఏదైనా చూసి నేర్చుకున్నా. నేను నా చిన్న కొడుకు ఫస్ట్ బర్త్డే టైం కల్లా వి స్టార్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అందుట్లో నా పిల్లలు చిన్నప్పుడని మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చాము. వాడికి 3 years కంప్లీట్ అయిన తర్వాత ప్రీ స్కూల్లో పెట్టేసి దెన్ ఐ స్టార్ట్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ కంపెనీ. అప్పుడు ఆ నుంచి 1996 అది 1996 నుంచి యాక్టివ్గా డే టు డే ఇన్వాల్వ్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో అట్లా రియల్ ఎస్టేట్ బిజినెస్లో. బట్ నేను చేసే రియల్ ఎస్టేట్ అంటే చాలామంది ఇండియాలో రియల్ ఎస్టేట్ అనగానే అమ్మటము కొంటమని అనుకుంటాను, కానీ అమెరికాలో నేను చేసింది అది కాదు. నేనేంటంటే కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. ఐ హ్యాడ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ. సో 100 మంది పనిచేస్తారు నా కింద, 75 నుంచి 100 మంది. అంటే వింటర్ అయితేనే 75 మంది, సమ్మర్ అయితేనే 100 మంది చేస్తారు, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ మూవ్ ఇన్ మూవ్ అవుట్స్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ ఎంపైర్ని నేను మా హస్బెండ్ అంటే క్రియేట్ చేసినాము. ఎందుకంటే తను ఒక సర్టిఫికేషన్స్ తోటి అమెరికా వచ్చాడు. సో నేను కూడా మా మదర్ తోటి వెళ్ళిన వాళ్ళము. వాట్ ఎవర్ అంటే వీ హ్యావ్ టుడే, అది మంచే కానీ చెడే కానీ ఇద్దరము బిల్డ్ చేసింది. ఇది ఒక 4 అంతస్తుల మేడ. అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే ఇదంతా ఈజీగా ఓవర్ నైట్లో జరిగింది ఏం కాదు. ఎన్నో ఇబ్బందులు కూడా ఉండొచ్చు. కేక్ వాక్ కాదు, పూల పాన్ పసలు కాదు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు కూడా ఎదుర్కొని ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా మీరు బిజినెస్ పరంగా ఎదుర్కొన్న సమస్య ఏదైనా ఉందా? ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది నేనున్న బిజినెస్ ఇట్స్ మేల్ డామినేటింగ్ బిజినెస్. ఉమెన్ అనేది అసలు ఉండరు, వెరీ ఫ్యూ. ఉన్నా కానీ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అమెరికా మొత్తం. చాలామంది ఉమెన్ ఉంటారు కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా ఉంటారు, బట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్గా ఒక కంపెనీ నడిపేది ఉండదు. సో అప్పుడు అనేవాళ్ళు చాలామంది, అంటే నేను టూర్స్కి వెళ్ళేదాన్ని అంటే ప్రాపర్టీస్ కొనడానికి. చాలామంది మేల్ ఓనర్స్, మేల్ బాయర్స్ కూడా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆమెం కొంటదిలే ఉమెన్ అని కొంచెము అంటే చిన్నతనంగా మాట్లాడేవాళ్ళు. సో బట్ డిస్కరేజ్ చేసేవాళ్ళు. నువ్వు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే ఏమనుకున్నావు, బిల్డింగ్ను మేనేజ్ చేయటం అంటే ఏమనుకున్నావు అని కొంచెం అట్లా మాట్లాడేవాళ్ళు. సో ఒకరోజు ఇట్లనే బిల్డింగులు చూడటానికని వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చారు. వేరే వాళ్ళు కూడా వచ్చి మేము ఇట్లా లంచ్ చేస్తూ ఉన్నాం ఆ టైంలో. వాళ్ళు అన్నారు, నీకు తెలుసా ఇట్లా చాలా కాంప్లికేటెడ్ అది ఇదని. దాని వాళ్ళకి సెకండ్ ప్రాపర్టీ, నాకు ఇది 12వ ప్రాపర్టీనో 15వ ప్రాపర్టీనో అది కొంటాము. సో వాళ్ళు అడిగారు. తర్వాత వాళ్ళందరినీ మాట్లాడిచ్చాను. అంటే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, మెన్ ఏంటంటే ఉమెన్ మాట్లాడినవారు. సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే నేను ఐ వాజ్ ఎ గుడ్ లిసనర్, నేను లిసన్ చేస్తూ ఉన్నాను. ఉన్న తర్వాత నాకు ఆఫీస్ మేనేజరు, మా ఆఫీస్ అసిస్టెంట్ కూడా నాతోటే వచ్చారు. సో వాళ్ళని ఆ ఓనరు అడుగుతున్నాడు, ఎవరైతే సెకండ్ ప్రాపర్టీ కొనడానికి వచ్చాడో మీరు ఇంతకెవరు అని అడిగాడు. అంటే మా ఆఫీస్ అమ్మాయిలు చెప్పారు, ఇట్లా రాజ్ ప్రాపర్టీ ఓనర్ ఝాన్సీ రెడ్డి అని. అవునా అని అన్నాడు షాక్గా. అని అంటే మరి ఇందాక నుంచి మీరు ఏం చెప్పలేదంటే, మీరు మాట్లాడిస్తేనే కదా చెప్పటం, మీరు అవకాశం ఇస్తేనే కదా చెప్పడానికి, మీరే మాట్లాడుతున్నారని అంటే దాన్ని హీ వాజ్ షాక్డ్. అంటే అన్ని ప్రాపర్టీస్ కొనడానికి పోయినా కానీ సింపుల్, వెరీ సింపుల్. ఎందుకనంటే ఐ వాంట్ గివ్ దట్ స్పేస్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు కదా ఫస్ట్. సో అట్లా అంటే కొంతమంది డిస్కరేజ్ చేయటము, అంటే కొంతమంది ఏమేమి చేస్తుందిలే, షీజ్ అ ఉమెన్
ప్లస్ ఇప్పుడు మాకు ప్రాపర్టీస్ అన్నీ కూడా 300 మైళ్ళ దూరంలో ఉంటాయి మా ఇంటికి. మా ఇల్లు మేము ఎందుకంటే అంత దూరంలో ఉండాల్సి వచ్చింది. మా హస్బెండ్ కార్డియాలజిస్ట్. సో తనకి మెట్రోపాలిటన్ ఏరియాలో కంటే కూడా కొంచెం సర్బబ్స్లో ఇట్లా పల్లెటూరు ఏరియా దగ్గర ఎక్కువ డిమాండ్ ఉంటుంది కార్డియాలజిస్ట్కి, డాక్టర్లకి, బికాజ్ ఇట్స్ నాట్ అ సాచురేటెడ్. సో తనకి డ్రైవ్ చేయటం ఇదంతా ఎక్కువ ఇష్టం ఉండదు. సో నేను డ్రైవ్ చేస్తానని తనకి ప్రాక్టీస్కి దగ్గరలో ఉన్నాం. సో నేను 3 hours డ్రైవ్ చేస్తాను. సో వాళ్ళకి ఏంటంటే 3 hours డ్రైవ్ చేసి ఏమో ఆడామ చేయగలుగుతుందా, మదర్ ఆఫ్ 3 small children అనేది కొంచెం ధీమా ఉంటుంది. సో బట్ ఐ సెడ్ ఓకే, దట్స్ ఓకే అని నేను నా వేలో నేను పోయాను. నా వేలో ద ఓన్లీ బిజినెస్ దట్ ఐ నో ఈజ్ రియల్ ఎస్టేట్ అదర్ దెన్ మై బ్యాంకింగ్ ఇండస్ట్రీ, కస్టమర్ సర్వీస్. ప్లానింగ్, మనీ మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలా ఉంటారు? ఐ థింక్ అది మా హస్బెండ్ చెప్పాలి, బట్ ఎప్పుడు చెప్తాడు నేను ఐ డూ వెరీ వెల్ మేనేజ్మెంట్ అని. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంచెం డబ్బులు జమ అవ్వగానే ఐ యూస్ టు బై రియల్ ఎస్టేట్. సో అది రియల్ ఎస్టేట్ కొంటానే పోతా ఉన్నాం. ఎప్పుడు నుంచి అంటే 1992 నవంబర్ నుంచి యువర్ బాయింగ్ అంటిల్ 2018. 2021 నుంచి స్లో డౌన్ అవుకుంటూ వచ్చినాము. 2021 నుంచి విత్ సెట్ గ్రాండ్ కిడ్స్ అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2021 నుంచి ఇంకా ఉన్నాయి చాలే, కన్సాలిడేట్ చేసుకుందాం ఉన్నాయి. సో అని ఇంకా కొత్తవి కొంట మానేసినాం. సో ఇప్పుడు వి జస్ట్ రన్ వాట్ వీ హ్యావ్. అమెరికాలో అంత బిజీగా ఉన్న మీరు మళ్ళీ తెలంగాణకి ఎందుకు వచ్చారు? అంటే ఒకటి, ఎప్పుడు కూడా మేము 1994 నుంచి కూడా వీఆర్ ఇన్ ఫిలాంథ్రఫీ అండ్ సోషల్ సర్వీస్. అది ఇండియాలో కాదు, అమెరికాలో. ఇప్పుడు అమెరికాలో కూడా మేము 20 years క్రితము $1 million పెట్టి హెల్త్ సెంటర్ కట్టించాము యూనివర్సిటీ ఆఫ్ మర్సెడ్లో. సో అక్కడ ఎందుకంటే మేము అక్కడ సంపాదించుకున్న డబ్బు కూడా అక్కడే సంపాదించుకున్నది కాబట్టి అక్కడ చేసాము. మళ్ళీ ఇక్కడ పుట్టిన గడ్డాని ఇక్కడ ఆల్మోస్ట్ 5 నియోజకవర్గాల్లో చేసాము. ఒకటి నర్సనపేట కాన్స్టెన్సీ, ఒకటి ములుగులో, మళ్ళీ ఒకటి మధుర, మళ్ళీ ఇంకొకటి నల్లగొండ, మళ్ళీ ఇప్పుడు మాది పాలకుర్తిలో తోరూరు మండలంలో 1994 నుంచి స్కూల్ కట్టాము. అంటే ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళన్నింటిలో కూడా ఫస్ట్ స్కూల్ వాజ్ బిల్డ్ బై అస్. స్కూల్స్, హాస్పిటల్, లైబ్రరీస్, కమ్యూనిటీ హాల్స్. సో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు మా ఊర్లో ల్యాండ్ డొనేట్ చేశాము, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో సోషల్ సర్వీస్ ఈజ్ అవర్ బిగ్ థింగ్. మళ్ళీ అమెరికాలో కూడా అన్ఫార్చునేట్ అంటే ఇప్పుడు లో ఇన్కమ్ కిడ్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళం పిల్లలు 2000 వరకు. 2000 తర్వాత దానికంటే ముందే ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇంకప్పుడు ఇక్కడ పిల్లల్ని స్కాలర్షిప్స్ చదివియటం, ఈ కిడ్స్ని చదివియటం మాత్రం చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అంటే అండర్ ప్రివిలేజ్ కిడ్స్ అంటే ఎప్పుడంటే మనకి లేని వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ వస్తున్నాయి. కానీ అప్పుడు మేము 1996లో చేసినప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంట్ అంటూ లేదు. సో అప్పుడు చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు పిల్లలు. నిజంగా కూడా సీట్ వచ్చి ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో సీట్ వస్తే పిల్లలు చదువుకుంటానంటే 1,00,000, 2,00,000 అట్లా అవుతాయి పర్ ఇయర్. సో అవి కూడా మేము కడతాం. ఎందుకంటే అన్ఫార్చునేట్ కిడ్స్ ఉంటారు. అంటే నిజంగా కూడా వీళ్ళందరూ కూడా స్మార్ట్ కిడ్స్ అండ్ కమ్స్ ఫస్ట్ క్లాస్లో, కానీ బట్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఇలాంటి వాళ్ళకి నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉంటాం. మీరు చంటి బిడ్డని చంకనేసుకొని స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, 3 పిల్లలతో నానా కష్టాలు పడుతూ బిజినెస్ చేశారు. అలా సంపాదించిన కోట్లాది రూపాయలని మళ్ళీ తీసుకొచ్చేసి సోషల్ సర్వీస్ పేరుతో ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టాలనుకున్నారు? చాలామంది డబ్బే పరిష్కారం అనుకుంటారు, ఏ బాధలకైనా, ఏ కష్టాలకైనా, ఏ పనికైనా. దట్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు మాకు డబ్బు ఉన్నది, కానీ ఏమైపోద్దంటే ఇప్పుడు వెన్ యూ నాట్ ఆన్ యూ అంటే ఇప్పుడు మన కాళ్ళ మీద మనం బతకనప్పుడు ఏ డబ్బు పనిచేయదు. ఎందుకంటే ఒక ఉమెను అంటే మా మదర్ని చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మా మదరు అన్నీ మా ఫాదర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. సో మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ వాజ్ లైక్ అ బర్డ్ ఫ్లయింగ్ బట్ వితౌట్ ఎనీ వింగ్స్. ఎగిరే పక్షి కనుక మన రెక్కలు తీసేస్తే కింద పడి గిలగలగా దంటుకున్నట్టు అట్లా తనుకునే పరిస్థితి ఉంటుంది. సో నేనేంటంటే ఇప్పుడు
డబ్బులు అనేది పరిష్కారం అన్నిటికీ పనిచేయదు. డబ్బులు విల్ క్రియేట్ అ గుడ్ లైఫ్ స్టైల్, కంఫర్ట్ జోన్, కంఫర్ట్ లగ్జరీ ఐటమ్స్, బట్ ఇట్ డస్ నాట్ గివ్ యూ మెంటలీ ఎమోషనలీ స్ట్రెంగ్త్. ఇది అనేది మనకి ఎట్లా ఇస్తుంది? మనం బయటికి పోయి మనం సంపాదించుకునేది రూపాయి అవ్వచ్చు, కానీ ఆ రూపాయి మనకు ఆత్మగౌరవం ఇస్తుంది, ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మధైర్యం కనుక మన దగ్గర లేదనుకోండి, మిలియన్లే ఉండని, కోట్లే ఉండని మనకు అక్కరా. సో అదేవిధంగా అలాంటప్పుడు మేము అంటే ఇప్పుడు మా వారికి ఫాదర్ 16 yearsకే చనిపోయారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళకి వెరీ పూర్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్. సో తనకి కేవలం ఇంటర్మీడియట్ అయిపోయి 80 రూపాయలు కావాల్సి ఉందన్నమాట అడ్మిషన్కి. ఏది మన ఎగ్జామ్ రాయాలంటే మెడికల్ ఎగ్జామ్, అది ఎంట్రన్స్ ఎగ్జామ్ మెడికల్ స్కూల్, అది రాయటానికి 88 రూపీస్ లేక ఆయన 2 years అరకదున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే అట్లా నిజంగా అన్ఫార్చునేట్ కిడ్స్, అన్ఫార్చునేట్ ప్రావర్టీ అంటే బాగా ప్రావర్టీ లైన్లో ఉన్న పిల్లలు. సో అలాంటి బాధ ఇబ్బంది పడి 2 years ఇస్ అ లాంగ్ టైం టు లూజ్ ఇన్ యువర్ షార్ట్ లైఫ్. అయితే అదనేది అందరికీ ఉండద్దు, రావద్దనే ఉద్దేశంతో ఫస్ట్ వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఫిలాంథ్రఫీ వర్క్గా వచ్చినాం ఫస్ట్. సో దాని తర్వాత ఉమెన్ అనే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదైనా అంటే జాబ్స్ అయినా చిన్న చిన్న జాబ్స్. నన్ను చాలామంది అన్నారు, నేను రియల్ ఎస్టేట్ దిగినప్పుడు డాక్టర్ మొగుడు ఉన్నాడు, అప్పటికే మా వారు కార్డియాలజిస్ట్ హస్బెండ్ ఉన్నాడు కదా, నీకెందుకు అవసరమా ఈ ఉద్యోగాలు, ఈ బిజినెస్లు, ఇదంతా. బట్ నాకేంటంటే నా హస్బెండ్ $1 million ఇచ్చిన దానికి నేను కేవలం 1000 రూపాయలు సంపాదించుకున్న దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే డబ్బులు ఎట్లా సంపాయాలో తెలుస్తుంది ప్రతి మహిళకి, ముఖ్యంగా నాకైతే అప్పుడు అట్లే తెలిసింది. ప్లస్ మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడు జరగరాంది ఏదైనా జరిగినా కానీ మనకు ఒక విశ్వాసం, మన మీద మనకు నమ్మకం, మనకొక బయట ప్రపంచంలోకి పోయి మనం కూడా వేరే మహిళలతోటి, వేరే పురుషులతోటి బీట్గా మనం జాబ్ చేయాలన్నా మనకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్ తోటి ఇవన్నీ కూడా రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే మనం సొసైటీలో ఉండగలుగుతాం. సో వేటా పెట్టింది కూడా అంటే వేటా, మీరు ఈరోజు మా ప్రోగ్రామ్కి వచ్చారు, వేటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పెట్టింది అందుకోసము. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని నేను చూశాను, తెలిసిన వాళ్ళని. వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు పిల్లలు చిన్నోళ్ళు అంతా హస్బెండ్ మీద ఆధారపడి ఇదర్ ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా అంతా హస్బెండ్ మీద ఆధారపడినప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు దే వెంట ఇంటూ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో నుంచి కోలుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ప్లస్ మన కాళ్ళ మీద మనం బతకలేకపోతే మన పిల్లలు అంటే ఏదైనా జరిగినప్పుడు మన పిల్లలకి సేమ్ లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయలేం. హస్బెండ్ అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ, ఫాదర్ లేనప్పటికీ. సో ఎప్పుడైతే మదర్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుందో అదేవిధంగా గుండె ధైర్యంతో ఎమోషనల్ స్ట్రాంగ్, మెంటల్ స్ట్రాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ టైంలో ఎంతోమంది వచ్చి ఎన్నో రకాలుగా చెప్తారు. బట్ మనకేం కావాలి, మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి, మన ప్రయాణం ఎక్కడికి పోతున్నాము అనేది ఇది చాలా ఇంపార్టెంట్. బాగా చెప్పారు. అయితే మరి మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ చూసి కావచ్చు, లేదంటే మీకే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేసింది. ఇక మీరే పాలకుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అందరూ అనుకున్నారు. మీరు కూడా ఆ రేంజ్లో వర్క్ చేశారు. కానీ లాస్ట్ మినిట్స్లో మొత్తం మారిపోయింది. మీ కోడలైన యశస్విని రెడ్డి గారిని సీన్లోకి తీసుకురావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అప్పుడు? ఇమిగ్రేషన్ అనేది ఇప్పుడు నేను 11 ఏళ్ళకి అమెరికా పోవటం వల్ల అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాం. ఎందుకు మా హస్బెండ్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అంతా రావాలని అంటే 5 ఏళ్ళు యూజువల్గా మీరు గ్రీన్ కార్డు మీద పోతే 5 ఏళ్ళకి మీరు సిటిజన్ అవ్వచ్చు. కానీ సిటిజన్ అమ్మాయిని చేసుకొని పోతే 3 ఏళ్ళకే సిటిజన్ అవ్వచ్చు వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్ళచ్చు. సో అప్పుడు నేను నా సిటిజన్షిప్ చిన్నప్పుడే అంటే పెళ్లి తర్వాత గివప్ చేశాను. అంటే ఇండియన్ సిటిజన్షిప్ని అక్కడ అమెరికా సిటిజన్షిప్ తీసుకున్నాను.
ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు ఇండియా రావాలి, ఇండియాలో సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇండియాలో రాజకీయాల్లో రావాలని ఏనాడు లేదు. సో ఇట్లా మేము సోషల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాము. సో అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే నాకు సిటిజన్షిప్ కూడా వస్తుంది అనుకున్నా మా టయానికి. కానీ అన్ఫార్చునేట్లీ నేను రాజకీయాల్లో లేకుండా చేసినట్టయితే దట్ వుడ్ బిన్ ఎ పీస్ ఆఫ్ కేక్ టు కమ్. నేను రాజకీయాల్లోకి వచ్చి ఆల్రెడీ ఎక్స్పోజర్ అయినప్పుడు అందరూ దే వాంట్ టు స్టాప్ మై ప్రాసెస్. సో అదనేది జరిగింది. జరగటంలో ఏమైందంటే ఆ ప్రాసెస్లో నాకు ఆ టైము సరిపోలేదు. ఎందుకంటే నామినేషన్స్ అక్టోబర్ 9th వేసాము. నాకు ఇది స్టాప్ అయినట్టు కూడా తెలియదు. ఆఖరికి టీవీ ఛానల్కి పంపించారు నా పేపర్ రిజెక్ట్ అయినట్టు. నాకు పంపించలేదు. దట్స్ హౌ దే మేనేజ్డ్ పొలిటికల్ సిస్టమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. తర్వాత న్యూస్లో వస్తే నాకు తెలిసింది నేను రిజెక్టెడ్ అయిందని. సో అప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఐ హ్యావ్ టు థింక్ వాట్ ఈజ్ మై ప్లాన్ బి. సో ప్లాన్ బి ఏంటంటే నా కళ, నా ఆశయాన్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని, అదేవిధంగా నన్ను నమ్మిన పార్టీని మోసం చేసి వెళ్ళొద్దనే, అంటే మోసం కాదు కానీ బట్ ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, ప్రజలు నన్ను అంతే అనుకుంటారు. ఏమనంటే మమ్మల్ని నమ్మించింది, బయటకు తెప్పించింది. ఎందుకంటే అప్పుడు నేను వచ్చినప్పుడు ఎట్లా ఉండంటే కాంగ్రెస్ క్యాడర్ ఉన్నా, కాంగ్రెస్ ఓటర్ ఉన్నా కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే స్వతంత్రము, స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఆ స్వేచ్ఛను అనేది అన్నేపులో క్లోజ్ చేసేసారు గత ప్రభుత్వం నాయకత్వం పాలకుర్తిలో. సో అలాంటప్పుడు నా మీద నమ్మకంతో, నేను ఇచ్చిన భరోసాతోటి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన నన్ను నమ్ముకొని నాతో నడిచిన ప్రజలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోతే వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు, వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళందరికి ఇబ్బందులు పెడతారు, వెళ్ళిపోతే వాళ్ళు తలెత్తుకొని తిరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే నేను రాకపోతే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు గత 40 ఏళ్ళ నుంచి ఎట్లా బతికారు అదేవిధంగా బతికేవాళ్ళు. సో నా వల్ల వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఆగం చేయొద్దు అనే ఉద్దేశంతో ప్లాన్ బి ఈజ్ బ్రింగింగ్ మై డాటర్ ఇన్ లా యశస్విని రెడ్డి. తను యంగెస్ట్, అంటే నా చిన్న కోడలు. వాళ్ళకి 2018లోనే పెళ్ళైంది, ఎండ్ ఆఫ్ 2018లో. తను అమెరికాకి 2019లో వచ్చింది. సో తను ఒక్కతే అనమాట మా ఇంట్లో, ఇండియన్ సిటిజన్. సో ఇంకా తను 1 week బిఫోర్ నామినేషన్కి వచ్చింది. ఐ థింక్ 4-5 days బిఫోర్ నామినేషన్. సో నామినేషన్ అక్టోబర్ 9th అయితే తను బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ వచ్చింది. అట్లా ప్లాన్ బి సక్సెస్ అయింది. తను నామినేషన్ వేసింది. అలాగే పాలకుర్తి ప్రజలు కూడా తను ఆదరించారు, తనకి ఓటేసి గెలిపించారు. సో ఈనాడు తను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక యంగెస్ట్ మహిళా ఎమ్మెల్యేని పాలకుర్తి ప్రజలు కూడా చూడగలిగాము అని అంటే, 40 ఏళ్ళ చరిత్రని తిరగరాయగలిగింది అని అంటే మన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అవ్వటం. కమింగ్ ఎలక్షన్స్లో అయినా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉంటుందా? అదంతా కూడా అదృష్టానికే వదిలిపెడతాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కానీ అదృష్టానం కానీ ఎట్లా చెప్తే అట్లనే ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు ఎట్లా చెప్తే రేపు అదృష్టానమే కావచ్చు, సీఎం గారే కావచ్చు, లేకపోతే మన సీనియర్ నాయకులే కావచ్చు, వాళ్ళ ఏది ఛాన్స్ ఇచ్చినా కానీ తప్పకుండా అది పాటిస్తాను. ఎందుకంటే ఒక టిక్కెట్కి 2 పనిచేస్తున్నాం, ఒక ఓటుకి 2 పనిచేస్తున్నాం, ఒక కాంగ్రెస్ టికెట్ ఇస్తే అధిష్టానం 2 పనిచేస్తున్నాం. రాజకీయం అంటే స్పెషలీ ముఖ్యంగా సోషల్ సర్వీస్ ఫిలాంథ్రఫీ వర్క్ అంటే ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ని రాజకీయాల్లో కూడా ఒక ప్లాట్ఫామ్, రాజకీయం అనేది మనము ఒక సర్వీస్ చేయాలంటే ప్రజలకి. ఎందుకంటే మేము అచ్చం ఫిలాంథ్రఫిస్ట్గా సోషల్ సర్వీస్ చేసేటప్పుడు ఒక మండలానికి, ఒక నియోజకవర్గం లేదా 4 నియోజకవర్గాల్లో చేయగలిగినాము. అప్పుడు మేము ఇక్కడ చేసినా కానీ ఒక మండలంలో చేయగలిగాం. అదే మన రాజకీయ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమందికి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో రావటం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ
ఇది నా కళ, నా కోరిక, నా కోడల రూపకంగా పాలకుర్తికి రావటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కలిసి మీరు ఇక్కడ ఇండియాలో ఉంటున్నారు, మీ ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంది, బిజినెస్లు కూడా అక్కడే ఉన్నాయి, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ మనకి నైట్ అయితే అక్కడ డే టైము నేను ఇక్కడ 9 నుంచి, అక్కడ మనకి ఇక్కడ 9 నుంచి ఈవినింగ్ 2-1 వరకు అట్లా పనిచేస్తా. దెన్ 2 o'clock అట్లా పండుకుంటా. సో అక్కడ మా మేనేజర్లు ఉన్నారు. సో మేనేజర్లతోటి నడిపిస్తూ ఉన్నాము. సో ఎక్కడ పోయినా నా ఆఫీస్లో సిస్టమ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ ఇంటి దగ్గర పోయినా ఎక్కడికి వచ్చినా సో స్టిల్ అంటే హెల్పింగ్ దెమ్ అవుట్. అక్కడ మళ్ళీ కుటుంబం అంటారా, చాలా సాక్రిఫైసింగ్. ఇది మేజర్గా బిజినెస్లు అంటే సరే ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు వస్తుంది, ఈరోజు పోతుంది, రేపు సంపాదించుకోగలుగుతాము. బట్ ఈ టైం మాత్రం అది సంపాదించుకోలేము. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని మిలియన్లున్నా. ఏంటంటే ఫ్యామిలీ టైము, అది మా కుటుంబమే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పాలకుర్తి ప్రజల కోసము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చింది వేరు, నా చిన్న కోడలు కొడుకు బిజినెస్ చేసుకునేవాళ్ళు. సో నాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. సో మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా అక్కడికిక్కడే తిరుగుతూ ఉంటాడు. సో మా హస్బెండ్ కూడా 2 times 3 times ఇయర్ వస్తాడు. సో నేను కూడా 2 to 3 times ఇయర్ ఆర్ 4 times ఇయర్ యూఎస్కి వెళ్తూ ఉంటా. సో నాకు ఉన్నదల్లా మా పాలకుర్తి. అంటే నాకు హైదరాబాద్ చాలామంది అంటారు మా ఫ్రెండ్స్ అందరు, నువ్వు అక్కడ అమెరికాలో లైఫ్ స్టైల్ వదులుకొని ఊళ్ళల్లో ఎక్కువసేపు ఉంటావు, నీకు ఏమనిపిది హైదరాబాద్లో ఉండవు ఎందుకు, అందరు ఎమ్మెల్యేలు చాలామంది హైదరాబాద్లో ఉంటారని. బట్ నాకు హైదరాబాద్లో ఎవరూ లేరు, ఎందుకంటే ఉన్నది ఇల్లు కావచ్చు కానీ బట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా అమెరికాలో ఉంటారు. సో నాకున్నది ఒక కుటుంబం, పాలకుర్తి కుటుంబం, పాలకుర్తి ప్రజల కుటుంబం. సో మా పాలకుర్తి ప్రజల కోసం నేను ఇక్కడ 90% ఇక్కడ ఉంటా ఇండియాలో ఉంటే. సో ఇద్దరు నేను ఇండియాలో ఉంటే పాలకుర్తిలో కానీ లేదా అమెరికాలో కానీ, ఇంకా మధ్యలో ఎక్కడ ఉండేది లేదు. సో ప్రజల కోసం అందుబాటులో పాలకుర్తిలో ఉంటా. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి అమెరికాకి పోతా. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్కి ఈ ఏజ్లో 70 yearsకి తను అక్కడ, నేను ఇక్కడ, ప్లస్ మాకు 3 పిల్లలు. నాకు యంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ అబ్బాయిలు, మిడిల్ అమ్మాయి, పెద్ద అబ్బాయికి అమ్మాయి, అబ్బాయి, కూతురికి 3 అబ్బాయిలు, చిన్న కొడుక్కి అమ్మాయి. సో చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉంటుంది. టైం అంతా కూడా వెళ్ళిపోతుంది. మేడం మీ ఏజ్ ఎంత ఉంటుంది? చెప్పండి. ఒక 60 ఉంటుంది అనుకుంటున్నా, అంతేనా? కరెక్ట్గా. నార్మల్గా ఇది రిటైర్మెంట్ ఏజ్, మీకు ఆల్రెడీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా వచ్చేసారు. ఇక చాలా సాధించాము, చాలా చేసేసాము, చాలా పనులు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కొంతమంది. కానీ మీరేమో ఎమ్మెల్యే గారైనా మీ కోడలతో పోటీ పడి మరి కాలేజీ స్టూడెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. పనే కాదు, ఎంజాయ్ కూడా అలా చేస్తారు మీరు లైఫ్ని. అసలు విమెన్కి ఏం చెప్తారు? ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చేసరికి, 60 ఏళ్ళు వచ్చేసరికి రిటైర్మెంట్ అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఏజ్ అనేది జస్ట్ నంబర్. ఇట్ డిపెండ్ ఆన్ హౌ యూ ఫీల్ అప్ హియర్ మెంటలీ. దేవుడు అనేవాడు అందరికీ 24 గంటలు, అందరికీ ఒకే మైండ్, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళే ఇస్తాడు. బట్ మనం ప్రయారిటైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఎనర్జీ అంటారా, మనం ఎప్పుడు కూడా టైర్డ్ అని అనుకోవద్దు. మైండ్గా అనుకుంటే మనం నిజంగా టైర్డ్ అయిపోతాం. రెస్ట్ అని అనుకుంటే ఇప్పుడు 4 గంటలు రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ లేదంటాడు. 10 గంటలు రెస్ట్ తీసుకొని ఒక 8 గంటల పని చేసినోడు కూడా అమ్మ ఐమ్ సో టైర్డ్ అంటారు. సో దేర్ ఇస్ నో అంటే వెయిట్, అంటే అది తూకం వేయాత అవ్వదు. సో అందుకోసమని ఇప్పుడు నేను 4-5 hours నిద్రపోతాను. సో చాలామంది 8 గంటలు నిద్రపోయి కూడా అబ్బా ఐమ్ సో టైర్డ్ అంటారు నెక్స్ట్ డే. సో డిపెండింగ్ ఆన్ హౌ యూ టేక్ యువర్ లైఫ్ స్టైల్. అండ్ అంటే ఐ ఫీల్ నేనేం ఫీల్ అవుతానంటే మనం అందరం కూడా భూమి మీద పుడతాం. సో బట్ మనం ఒక మార్కింగ్ అంటూ ఉండాలి. చాలామంది అంటారు నా కుటుంబము, నా భర్త, పిల్లలు చాలే అని. బట్ అది అందరం చేసేది. భర్త, పిల్లలు, భార్య, మన కుటుంబం అనేది అందరం చేసేది. బట్ మనం ఒక మార్కింగ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. ఆ సొసైటీలో మనం ఫస్ట్ వన్ కాదు, అండ్ వీ వోంట్ బీ ద లాస్ట్ వన్ ఈదర్.
బికాజ్ లైఫ్ అనేది చాలా పెద్దది. సో ఆ లైఫ్లో బట్ సంబడి హ్యాస్ టు స్టార్ట్ సమ్ ప్లేస్. సో అదనేది చాలామంది అంటారు, మనం ఒక్కళ్ళం చేస్తే అవుతుందా, మనం ఒక్కళ్ళం చేస్తే చేంజ్ చేయగలుగుతామా, మనం ఒక్కళ్ళం చేస్తే చేంజ్ వస్తుందా సొసైటీలో అని అంటారు. యా, దట్ ఈస్ రైట్. మనం ఒక్కళ్ళం చేస్తే రాకపోవచ్చు, కానీ మనం అనేది మొమెంటం అయితే స్టార్ట్ చేయాలి. ఆ మొమెంటము అట్లే ఇందిరాగాంధీ అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ ఉండేదా, ఆనాడు గాంధీ గారు అనుకుంటే మనకు స్వతంత్రం వచ్చేదా? సో అట్లనే గాంధీ గారు ఎన్నేళ్ళు పోట్లాడారు మన స్వతంత్రం కోసం. అట్లనే ఎంతోమంది లీడర్లు మనకంటే ముందు, మన తాత ముత్తాతల కంటే ముందు ఎంతోమంది మనకులాగానే వచ్చి పోరాడారు. కానీ వాళ్ళతో పాటు ఇంకో కొత్త జనరేషన్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది అనేది ఒక మార్కింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు, భూదేవి అంటారు. భూదేవికి ఉన్నంత ఓపికని మహిళలను కొలుస్తారు. ఎందుకు? మహిళలకి అంత ఓపిక, అంత ఎనర్జీ, అంత ఓపిక కూడా ఉండాలి, అంత పేషెన్స్ కూడా ఉండాలి. భూమి మీద అంతా చేస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సో మెనీ థింగ్స్. ఎన్ని పాతేసి పెడతారు భూమిలో. భూదేవి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? భూకంపం వస్తుంది. అట్లనే భూదేవితో కంపేర్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క మహిళని కూడా ఆ మహిళా శక్తిలో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తారు, మన వేట ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ తరఫున ఒక పెద్ద ఈవెంట్ అయింది, ఆల్మోస్ట్ 2000 మందితోటి. వీళ్ళందరూ కూడా ఒక ఉమెన్ కాన్సెప్ట్ పెట్టుకొని వచ్చారు. సో ఎప్పుడైనా కానీ ఈవెన్ శుభలాకల మీద రాసేటప్పుడు కూడా భార్య పేరు ఫస్ట్ రాసి భర్త పేరు రాస్తారు. సో మహిళల్లోనే ఆ ఉంది ఆ శక్తి అనేది. ఆ శక్తి అనేది రావాలి అని అంటే సో అందరూ కూడా వాళ్ళ ఒక టాలెంట్ని మన టాలెంట్ ఉందా అని తెలియదు, ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఒకటి ఉంటే మన లోన ఏమి దాగున్నది అనేది తెలుస్తుంది. సో డెఫినెట్లీ అంటే ఈజీ రౌట్ కాదు, ఛాలెంజింగ్ ఉంటుంది. లైఫ్ అన్న తర్వాతనే ఛాలెంజింగ్, లైఫ్ అన్న తర్వాతే రిస్క్ అంటారు కదా, దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో పెయిన్. పెయిన్ ఉన్నప్పుడే రిస్క్ ఉంటుంది, పెయిన్ లేకపోతే రిస్క్ ఎందుకు ఉంటుంది? అట్లనే ఛాలెంజెస్ ఉన్నప్పుడే మనం షార్ప్ అవుతాం. ఇప్పుడు మన కత్తిని కూడా కట్ చేసే కత్తిని కూడా 4 రోజులు డోర్లో పెట్టేసాం అనుకోండి మొదలు మారిపోతుంది. అట్లనే మన బ్రెయిన్ అయినా, మన బాడీ అయినా, మన థింకింగ్ పవర్ అయినా మనం రోజు యూజ్ చేస్తూ ఉంటుంటేనే అది షార్ప్నెస్ పికప్ అవుతుంది. అందుకోసం నేను మహిళలందరికీ చెప్తాను, మనకు డబ్బు అవసరం లేకపోయినా అట్లీస్ట్ వాలంటరీగా అన్నా చేసి మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మనలో ఏముందో కనపడుతుంది. మనం అదే ఇంట్లో కూర్చొని పొద్దస్తమానం సీరియల్ చూసుకుంటా వంటగదిలో ఉండి మనం అదొక్కటే లైఫ్ కాదు కదా. మన ఒక ఎంపవర్మెంట్, మన అంతా ఎంపవర్మెంట్ అయితేనే మనం మన చుట్టుపక్కల 10 మందికి ఎంపవర్ చేయగలుగుతాం. మనం ఎంపవర్ అవ్వలేదనుకోండి మనం ఏం చేయలేం. జనరల్గా మన కలల్ని మన కొడుకులో లేదంటే మన కూతుళ్ళో నిజం చేస్తారు. కానీ మీ కలని మీ చిన్న కోడలు వచ్చేసి ఎమ్మెల్యే కావాలనే మీ ఆశని నెరవేర్చారు కదా. అసలు ఈ రోజుల్లో అత్తా కోడళ్ళు అనే దానికి డెఫినేషన్ కూడా మారిపోతుంది. అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి మేడం? అంటే ఒకటి చెప్పేది అంటే ఇప్పుడు కోడళ్ళు ఎప్పుడు కూడా యంగ్ మనకంటే మనకున్నంత ఓపిక వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈచ్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్. అట్లా అనుకుంటే మా అమ్మమ్మ గారికి ఉన్నంత మా అమ్మకు ఉండదు, మా అమ్మకున్నంత ఓపిక మనకుండదు. మనకున్నంత ఓపిక కంటే కూడా మన పిల్లలకు తక్కువ ఉంటుంది. కానీ బట్ మనమే పెద్దోళ్ళం కావటాన మనం అడ్జస్ట్ అయిపోతాము. ప్లస్ తను కూడా ఒక రెస్పాన్సిబుల్గా కోడలుగా, ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా, తను కూడా ఒక రెస్పాన్సిబుల్ భార్యగా, కోడలుగా, బిడ్డగా తను కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నది. బిడ్డ కొడుకు వల్లనే అవసరం లేదు. మనం కోడలను కూడా బిడ్డలాగా చూస్తే మన బిడ్డ అవుతుంది, అల్లుడిని కూడా మన కొడుకులాగా చూస్తే కొడుకు అవుతాడు. సో ఇది అనేది మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బయట కోడళ్ళు మన ఇంట్లోకి వచ్చినప్పుడు పచ్చికుండ లాంటోడు. పచ్చికుండను మనం ముట్టుకుంటే ముద్దర అవుతుంది, మన ఫింగర్ ప్రింట్స్ అవుతాయి. అట్లనే మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం చూసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు మోల్డ్ అవ్వగలుగుతారు. మనం చూసుకునే దాన్ని బట్టి మనం వాళ్ళు నేర్చుకోగలుగుతారు.
సో వాళ్ళు మనం చూసుకునే విధానాన్ని బట్టి ఆ రెస్పెక్ట్ అనేది గివ్ అండ్ టేక్. సో ఇది అనేది అందరికీ ఉండాలి. ఎందుకంటే అత్తా కోడలు అంటే వెనకటి రోజుల్లో కొడుకు సంపాదిస్తే అత్త మామకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు ఆ గొడవ లేదు. ఎందుకంటే అత్తలు సంపాదించుకున్నారు, కోడళ్ళు సంపాదించుకుంటున్నారు, కొడుకులు సంపాదించుకుంటున్నారు, కోడళ్ళు సంపాదించుకుంటున్నారు, మామూలు సంపాదిస్తున్నారు. సో అలాంటిది ఇట్స్ ఇండిపెండెంట్గా మనకి ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినప్పుడు ఆ మనీ ప్రాబ్లం అంటూ ఉండదు. ఇప్పుడు ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ఇట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ లవ్ అండ్ ఎఫెక్షను, ఆ అండర్స్టాండింగ్, ఆ కాంప్రమైజింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు మేమున్నప్పుడు మా అప్పుడు కాంప్రమైజింగ్ అంటే ఎట్లా ఉండేది, వీ యూజ్డ్ టు కాంప్రమైజ్ ఎవ్రీథింగ్. ఫైనాన్షియలీ ఏదైనా వెళ్ళికి ఏదైనా కొనుక్కుందామంటే అయ్యో ఇండియా పంపించాలి డబ్బులు అని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మన కోడలకి, మన బిడ్డలకి, మన అల్లుళ్ళకి, కొడుకులకి ఆ బాధ లేదు. ఎందుకంటే దే ఆర్ బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. సో ఆ కాంప్రమైజ్ లేదు కాబట్టి ఇప్పుడు అల్లా ఉంది, జస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతే. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. మీ లైఫ్ జర్నీ అనేది, మీ సక్సెస్ స్టోరీ అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.